హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రైతుల కోసం కేంద్రం కొత్త పథకాన్ని అయితే విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన రైతులు ఉన్నారో వారికి నెలకు 3,000 రూపాయలను కేంద్రం పెన్షన్ రూపంలో అయితే అందించనుంది. ఇప్పుడు ఆ పథకం ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎవరు అర్హులు, అప్లై చేయడానికి ఏం కావాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పథకాలను ప్రవేశపెట్టాయి. ఈ స్కీమ్స్ కేవలం రైతుల వ్యవసాయం చేయడానికి ఆర్థిక భరోసానైతే అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు కేంద్రం వయసు పైబడిన చిన్న సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పేరిట సామాజిక భద్రతా పథకాన్ని అయితే విడుదల చేసింది. దాని ద్వారా చిన్న సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2019 సెప్టెంబర్ 12న ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజనను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ 60 ఏండ్లు పైబడిన రైతులకు నెలకు కనీసం 3,000 రూపాయల పింఛన్ను భరోసా అయితే అందిస్తోంది. ఒకవేళ దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే జీవిత భాగస్వామికి ఆ భార్యకు ఆ పెన్షన్లో 50% పెన్షన్ అయితే అందుతుంది. అంటే 3,000 వస్తుంటే 1,500 రూపాయలు తనకైతే అందుతుంది. ఈ అవకాశం కేవలం జీవిత భాగస్వాములకు మాత్రమే ఉందనైతే స్పష్టం చేసింది. ఈ స్వచ్ఛంద కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల వ్యక్తులకు అందుబాటులో అయితే ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన ప్రీమియం చూసుకున్నట్లయితే ప్రీమియం మొత్తాన్ని అయితే రైతులైతే చెల్లించాల్సి ఉంటుంది. పథకంలో చేరిన సమయంలో రైతు వయసును బట్టి నెలవారీ కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. 55 రూపాయల నుంచి 200 రూపాయల మధ్య అయితే ఉంటుంది. చాలా ఎక్కువ కూడా లేదు. ఇది ప్రీమియం మొత్తాన్ని రైతు PM కిసాన్ సమ్మాన్ నిధి బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డెబిట్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. 60 సంవత్సరాల వయసు నుండే వరకు రైతులు ఈ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అయితే అందుతుంది. రైతు చెల్లించిన మొత్తానికి సమానంగా అమౌంట్ ప్రభుత్వం తన వంతుగా ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే చెల్లించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 29 సంవత్సరాల రైతు తన వాటాగా 100 రూపాయలు కంట్రిబ్యూటరీ చేస్తే అంతే మొత్తాన్ని ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీకి జమ చేస్తుంది. ఈ కాంట్రిబ్యూషన్ కేంద్రం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిర్వహించే పెన్షన్ ఫండ్లో అయితే జమ అవుతుంది. ప్రస్తుతం 19,47,588 మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన కోసం నమోదైతే చేసుకున్నారు. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రైతులు సమీపంలోని మీ సేవకు వెళ్ళి స్కీమ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీ సేవ లేదంటే CSC సెంటర్లో వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్తో పాటు ఆ బ్యాంక్ యొక్క IFSC కోడ్ అవసరం ఉంటుంది. మొదటగా నగదైతే సహకారం విలేజ్ లెవెల్లో ఎంటర్ప్రీనర్ అయితే అందించాల్సి ఉంటుంది. ఎంటర్ప్రీనర్ ఆధార్ నెంబర్, సబ్స్క్రైబర్ పేరు, పుట్టిన తేదీని అథెంటికేట్ అయితే చేస్తారు. అంటే మీ ఆధార్ అథెంటికేషన్ అయితే చేస్తూ ఉంటారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ సహా విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేస్తూ ఉంటారు. మీ యొక్క ఏజ్ని బట్టి కంప్యూటర్ అనేది కాంట్రిబ్యూటరీ అంటే నెలకు ఎంతైతే మీరు పే చేయాలో అంత క్యాల్కులేట్ చేసి కంప్యూటర్ చెప్తూ ఉంటుంది. సబ్స్క్రైబర్ మొదటి కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్కి నగదు రూపంలో చెల్లిస్తారు. ఎన్రోల్మెంట్ కమ్ ఆటో డెబిట్ మాండేట్ ఫామ్ ప్రింట్ తీసుకొని సబ్స్క్రైబర్ సంతకం చేయిస్తారు. అప్లోడ్ చేయడానికి విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్ దాన్ని స్కాన్ చేస్తారు. యూనిక్ కిసాన్ పెన్షన్ అకౌంట్ నెంబర్ అంటే KPAN క్రియేట్ అవుతుంది. కిసాన్ కార్డు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దీంట్లో కొంతమందికి అయితే ఎలిజిబిలిటీ లేదని అయితే చెప్తుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉన్నవారు, ESI స్కీమ్లో ఉన్నవారు, EPF పరిధిలో ఉన్నవారు, ఏవైనా ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకాలను పరిధిలో ఉన్నవారు అంటే జాతీయ పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వారు PM కిసాన్ మాన్ధన్ పింఛన్ పొందడానికి అనర్హులు అని కేంద్రం అయితే ప్రకటించింది. దీని ద్వారా 60 ఏళ్ళు పైబడినటువంటి రైతులకు ఎంతో కొంత సహాయం అయితే అందుతుందని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ దగ్గరలోని రైతులకు అయితే దీని గురించి తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.